టీడీపీ రెడ్ బుక్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూటమి నేతలు స్పందించారు. జగన్ 2.0 ప్రభుత్వం రాగానే కార్యకర్తలు నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని పేర్ని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారని, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ వాళ్ళకి నరకడం, పరామర్శించడం అలవాటే అని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తూ ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా మనం చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే మిమ్మల్ని క్షమించను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఏ వ్యక్తికి కూడా హాని చేయమని. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఘోరంగా మిమ్మల్ని రాజకీయాల్లో ఓడించారు. కూటమి ప్రభుత్వానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్నీవిని ఎరుగని రీతిలో అత్యంత అధిక మెజార్టీ ఇచ్చి అధికారాన్ని ఇచ్చారు. మీరు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేర్ని నాని